నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మరో గొప్ప ప్రాపర్టీ గురించి చెప్తాను. మేము ముందుకు వచ్చేసాను. అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అయ్యే హౌసింగ్ ఫ్లాట్స్ అనమాట. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఉపయోగపడే స్థలం ముందు 25 అడుగుల రోడ్డు. ఇక్కడ మున్సిపల్ వాటర్ అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. పిఆర్ అండ్ పిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి వెంచర్ అనమాట. ఇది ఒక గొప్ప వెంచర్ అండి. ఈ సైట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ బాలాజీ నగర్ 11వ లైన్, అంటే 1 టౌన్లో యాదయ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు సుద్దపల్లి డొంక ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు వచ్చే బాలాజీ నగర్లో 11వ లైన్లో నుంచి లోపలికి వెళ్ళాలండి. అలాగే సుద్దపల్లి డొంక 80 అడుగుల సుద్దపల్లి డొంకలో వెళ్ళేటప్పుడు రాధాకృష్ణ నగర్ 3వ లైన్లోకి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇది అంటే 1 టౌన్లో యాదవ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు సుద్దపల్లి డొంక తగిలికి సుద్దపల్లి డొంకకి ఇది రాధాకృష్ణ నగర్ 3వ లైన్, అలాగే ఇది బాలాజీ నగర్ 11వ లైన్. ఈ రెండిటికి మధ్యలో ఉండిద్ది ఈ వెంచర్ అనమాట. ఇప్పుడు ఈ వెంచర్ యొక్క హైలైట్స్ వచ్చేసి కేవలం బస్ స్టాండ్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండిద్దండి. అలాగే రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండిద్ది. అలాగే మనీ హోటల్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండిద్ది. ఇది సుద్దపల్లి డొంక 80 అడుగుల రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఈ వెంచరు. అలాగే ఈ సైట్ నుంచి ఇటువైపు బస్ స్టాండ్ రూట్లు చెప్పానండి మీకు. అలాగే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే కనుక హైవే వచ్చిందండి, విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవేకి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇలా స్ట్రైట్కి వెళ్తే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే హైవే వచ్చింది. అలాగే సేమ్ ఇదే రూట్ లో నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే లలిత హాస్పిటల్ వాళ్ళది సైట్ ఉంటుందండి. మీ అందరికీ తెలుసు, గుంటూరులో అంతా నోటెడ్. ఈ లలిత హాస్పిటల్ వాళ్ళది కాలేజీ అలాగే హాస్పిటల్ కడతారని చెప్పి ఆ సైట్ కేవలం ఈ సైట్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. రేపు ఒకవేళ ఆ కాలేజీ కనుక ఓపెన్ అయితే గుంటూరులో రావడానికి ఈ రోడ్డేనండి బాగా యూజ్ చేస్తారు. బాగా రద్దీగా చేంజ్ అవబోతుంది అనమాట ఈ రోడ్డు ఫ్యూచర్ లో. అంతేకాకుండా ఈ రోడ్డు ప్రజెంట్ వచ్చేసి గ్రావెల్ రోడ్డు అండి. కొన్ని రోజుల్లోనే ఈ నెలలోనే తార్ రోడ్డుగా చేంజ్ అవబోతుంది. తార్ రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డుకి. వన్స్ ఎప్పుడైతే ఈ రోడ్డు తార్ రోడ్ వేస్తారో అప్పుడు కంప్లీట్ ఈ సైట్ లొకేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ గా క్లాస్ లొకేషన్ గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లు కూడా ఉండవండి, చాలా రేట్లు కూడా ఎక్కువగా చేంజ్ అవుతాయి అనమాట. ఇక్కడ సైట్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ గా చెప్తున్నారు అనమాట. ఈ బిల్డర్స్ చాలా మంచి బిల్డర్ అండి. వీళ్ళకి సొసైటీలో కూడా చాలా గుడ్ నేమ్ ఉంది. ఒక్కసారి కావాలంటే కూడా కనుక్కోండి. పివిఆర్ అండ్ పిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ని వీళ్ళు ఇండివిజువల్ హౌసెస్ కూడా కట్టి అమ్ముతా ఉంటారు. వాళ్ళ యొక్క వెంచర్ అనమాట ఇది. చాలా రీజనబుల్ ప్రైస్ లో చెప్తున్నారండి. ఇటుపక్క చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి తూర్పు, ఇది పడమర అనమాట. ఈ తూర్పు మొత్తం అయిపోయినాయండి. ఇక్కడ వచ్చేసి పడమర అనమాట. 11వ నెంబరు అలాగే 8వ నెంబరు ఈ 2 సైట్లు సేల్ అయిపోయినాయండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16 సైట్లు అనేవి ఉన్నాయి అనమాట. ఇక్కడ లీస్ట్ వచ్చేసి 137 గజాల సైట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. 9వ నెంబర్ వచ్చేసి 137, అలాగే 139, 140 గజాలు, 142 గజాలు, 143 గజాలు, 144 గజాలు, 145 గజాలు, 180 గజాలు. ఎంత బ్యూటిఫుల్ గా ఇంక్రీజ్ అవుతా పోయిందో చూసారా సైట్ బై సైట్ అనేది. ఎవరికైనా సరే 137 కాడి నుంచి 180 గజాలు తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుందండి. ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అంటే ఈ సరౌండింగ్స్ కూడా మొత్తం అంతా హౌసెస్ అది కన్స్ట్రక్షన్ చేసినాయండి. మీరు ఆల్రెడీ వీడియోలో కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ఇంత చక్కటి అవకాశం కలిగిన సైటు ఈ 1 టౌన్ లో ఒక్కటి మాత్రమే ఉండదండి. అలాగే కేవలం కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో పైన స్క్రీన్ పై కనబడుతున్న ఓనర్ గారి నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.